వైఎస్ఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఆగడాలు అన్నీ ఇన్ని కావు. కోట్లాది రూపాయల డబ్బు పంపిణీతో పాటు బెదిరింపులు, దాడులు, కేసులు నిత్యకృత్యమయ్యాయి. ఎన్నెన్నో అక్రమాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగాయి. అన్నింటికంటే మిన్నగా టీడీపీ నేతలు అధికార బలంతో ఉన్నతాధికారులను సైతం తమ చెప్పు చేతల్లోనే ఉంచుకున్నారనడానికి తాజాగా ఆధారాలు లభించాయి. ఏకంగా ఒక జిల్లా ఉన్నతాధికారే కౌంటింగ్ డ్యూటీ లేకపోయినా కౌంటింగ్ సెంటర్లో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదిగో ఈ వ్యక్తిని చూడండి. ఈయన పేరు రమేష్. కడప డ్వామా పీడీ అంటే డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు డైరెక్టర్. ఈయన తన విధి నిర్వహణలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈయనకు ఈ నెల 20వ తేదీన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో ఎటువంటి విధులు లేవు. అయినా కౌంటింగ్ పూర్తి కాకముందే దర్జాగా కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చాడు. టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో మాటామంతి జరిపాడు. అది కూడా సాక్షాత్తు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న హాల్ ముందే జరిగింది. కలెక్టర్కు జవాబుదారీగా ఉండాల్సిన ఓ జిల్లా అధికారి ఎన్నికల కమిషన్ నిబంధనలను లెక్క చేయకుండా ఇలా కౌంటింగ్ కేంద్రంలోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఉదాహరణ చాలు ఈయన టీడీపీ నేతలకు ఎంత నమ్మిన బంటుగా పనిచేస్తున్నారో స్పష్టం చేయడానికి. ఇక కౌంటింగ్ పూర్తి కాకుండా ఇక్కడకు టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎలా వచ్చాడు అని ఎవరికైనా సందేహం రావచ్చు. అధికార పార్టీ తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది. ఇక పోలీస్ అధికారులేమీ తక్కువ తినలేదు. కౌంటింగ్ జరుగుతున్న కలెక్టరేట్ ప్రాంగణంలోకి మీడియాను అనుమతించే విషయంలో వివాదాలకు తావిచ్చిన అధికారులు ఉన్నారు. సామాన్య ప్రజలైతే 500 మీటర్ల బయటనే ఉండాల్సిన పరిస్థితి. నగరమంతా 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చారు. ఇన్ని నిబంధనల మధ్య టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి కూడా నేరుగా కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అంతేకాదు టీడీపీ నేతలంతా కలెక్టరేట్ ప్రాంగణంలోకి వచ్చారు. కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఇతర నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా కౌంటింగ్ పూర్తి కాకముందే ఇక్కడికి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 4 దశల్లో సెక్యూరిటీ పెట్టినా వాళ్లు లోపలికి ఎలా వచ్చారనేది ఆలోచిస్తే పోలీసులు కూడా ఎంత స్వామి భక్తిని ప్రదర్శించారో అర్థమవుతోంది. ఈ విషయంలో కౌంటింగ్ కేంద్రం తలుపు వద్ద డ్యూటీ చేస్తున్న శివారెడ్డి అనే సీఐ కీలక పాత్ర పోషించినట్టు స్పష్టమవుతోంది. సీఐ శివారెడ్డి టీడీపీ నేతలను నేరుగా కౌంటింగ్ కేంద్రంలో లోపలికి పంపేశాడు. ఈయనకు అధికారం లేకపోయినా ఇలా టీడీపీ నేతలను అనుమతించడంపై అప్పుడే కలెక్టర్ సత్యనారాయణ సీరియస్ అయ్యారు. అనుమతి లేకుండా కౌంటింగ్ సెంటర్లోకి ఎలా వచ్చారంటూ డ్వామా పీడీకి కలెక్టర్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అంతేకాదు నేతలందరినీ ఎలా అనుమతించారంటూ సీఐ శివారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సిఫార్సు కూడా చేశారు. ఇలాంటి అనేక అక్రమాల కలయికతో కొనసాగిన వైఎస్ఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. తమకు అనుకూలమైన అధికారులను అధికార పార్టీ నేతలు మేనేజ్ చేయడం పైన ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నిజాలను చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. శ్రీనివాస్.